ఇప్పుడు కూడా వాళ్ళ రియాక్ట్ అవ్వాలండి. అమ్మాయిని ఎందుకు కూర్చోవాలి? ఫ్రీడమ్ అని ఎగేసుకొచ్చారు కదా, ఎలా మాట్లాడతారు మీరు? నాగబాబు గారు రియాక్ట్ అవ్వాలి, వీళ్ళు రియాక్ట్ అవ్వాలి. కానీ నాగబాబు గారి కంటే ముందు వీళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే పొడుచుకొని వచ్చింది కదా ఇలా కోపము. మరి ఇప్పుడు ఇక్కడ అక్కడ పుచ్చకాయ ఎవరి పాటు తెలీదా? బ్రో మీరు అడిగే క్వశ్చన్ కొంచెం ఆలోచించి అడగండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఉన్నదే క్లారిటీ ఇస్తాను, మీకు క్లారిటీ లేదేమో. ఎందుకంటే మీరు నాగబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు చాలా మంది. నేను నాగబాబు గారిని టార్గెట్ చేయొద్దని చెప్పట్లా. దానికంటే ముందర అది మీ పిచ్చితనం, మీ ఎర్రితనం. నేనైతే సపోర్ట్ చేయలా. అది మీ ఎర్రితనం అది నేనేం చేయలేదు. ఎందుకంటే నాగబాబు గారి గురించి వీడియో కావాలంటే రిపీట్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి. నాగబాబు గారిని కూడా మాట్లాడా నేను. అది మీ ఎర్రితనం, మీ పిచ్చితనం, మీ చోళ్ళకి వినిపించకపోతే. కానీ నేను నాగబాబు గారిని కూడా అన్నా. కానీ ఫస్ట్ రియాక్ట్ అయింది అనసూయ గారు, అర్థమవుతుందా? రియాక్ట్ అయింది అనసూయ గారు అండ్ చిన్మయ్య గారు. వీళ్ళందరూ రియాక్ట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయినారు అంటున్నాను. వీళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఓన్లీ డ్రెస్ విషయంలో రియాక్ట్ అవుతారా? వీడి గురించి రియాక్ట్ అవ్వరా? వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, నాగబాబు గారు రియాక్ట్ అవ్వాలి. ప్రకాష్ రాజ్ గారు ఏడబోయి కూర్చున్నారండి. ఏడబోయి కూర్చున్నారు మీరు. ఇప్పుడు మీరు ఏడబోయి కూర్చున్నారు. మీరు ప్రకాష్ రాజ్ గుర్తు రాలేదా బ్రో? నాగబాబు గారు గుర్తొచ్చారు. జనసేన పార్టీనా? ఏంటంటే డిబేట్ వెళ్ళిపోతుంది. ఒక జెంట్స్ ని లేడీయే మీరు బజార్లో వచ్చి మా అనసూయ వచ్చి పోయగలుగుతుందా అని అడుగుతుంది. అది మీ దృష్టిలో ఎంతవరకు కరెక్ట్ అంటారు, తప్పంటారు? ఎవరు అడిగారండి? అది కరెక్టే కదండి, కరెక్టే కదండి. అన్నింది కరెక్టే కదా, రాంగ్ ఎక్కడుంది? అంటే మీరు ఒక మహిళగా ఇది సమర్థిస్తారా? సమర్థించడం అంటే నిజమే కదండి. ఇప్పుడు మీరున్నంత ఏమంటారు ఓపెన్ మేము ఉండలేం కదండి. అమ్మాయిలు కొన్ని దగ్గరలో తెలుసు కదండి. దాని గురించి మళ్ళీ క్వశ్చన్ ఎందుకండి? అది వరస్ట్ అండి. దాని గురించి నేను స్పందిస్తే వరస్ట్. దాన్ని ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి నా వీడియో బయటకు వెళ్తే ఏమవుతుంది తెలుసా? ఇంకో 10 మంది పుట్టుకొస్తారు. దీని మళ్ళీ ఇంకో టాపిక్ చేస్తారు. వద్దు, దీన్ని ఇక్కడతో ఖతం చేయండి బ్రదర్, దీన్ని ఇతనితో ఖతం చేయండి. మీరు కూడా దీని గురించి రివ్యూ ఇవ్వద్దు. ఎందుకంటే మనం పెంచుకుంటూ పోవద్దు, అర్థమవుతుందా? ఒకరిని టార్గెట్ చేసి వాడిని చేయండి. మళ్ళీ కొత్త విషయాలు మీరు పొడిగించొద్దు. మీరు ఇంకా మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు అవుతుంది. అందుకు చెప్తాను బ్రదర్, మీకు పర్సనల్ కావాలంటే ఇస్తాం, మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాం, ఓకేనా? దీన్ని పొడిగించద్దు. ఎందుకు ఏమవుతుందో సార్, ఇలా కొంతమంది కావాలని వాళ్ళు ఫేవర్ పెంచుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నారు బ్రదర్. దాన్ని మనం తీసుకొచ్చి తోకలాగా మనం కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళకూడదు, ఓకేనా? నేను అది చెప్తున్నాను, అర్థమవుతున్నా? ఇప్పుడు కూడా బ్రదర్ కూడా అడిగాడు, నాగబాబు గురించి అడిగాడు కానీ అనసూయ గారి గురించి అడగల, చిన్మయ్య గురించి అడగల. ఫస్ట్ స్పందించింది ఎవరు బ్రదర్? శివాజీ గారి గురించి వాళ్ళు కదా. మరి వాళ్ళు స్పందించకూడదా? స్పందించాలి కదా. అనసూయ గారు నానిష్ట గురించి కూడా వీళ్ళు స్పందించాలి కదా. మరి నేను ఓన్లీ నాగబాబుని పట్టుకున్నారు. ఏం జనసేన పార్టీ అని ఇంకేమన్నా కోపమేమో? ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, మరి ఆయన గురించి అడగట్లేదేంటి? సూపర్ దివ్య. నాగబాబు గారు ఒక పార్టీకి, ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్సీ, ఓకేనా? ఆయన ఒక ఎమ్మెల్సీగా ఒక రాజకీయంలోనే ఒక ఏమంటారు పెద్ద హోదాలో ఉన్నాడు, ఒక మంచి హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి చాలా మంది మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓకేనా? అది కాక ఒక పార్టీ అధికారంలో ఉన్న ఒక పార్టీ వాళ్ళ సొంత తమ్ముడిది, ఓకేనా? ఈయన కూడా ఒక సినిమా యాక్టర్ గతంలో. ఆయన ఉండడం వల్ల, ఆయన చెప్పడం వల్ల ఇది చాలా మందికి వెళ్తుంది. నాన్ వేసిన చెప్పడం వల్ల ఒక 2 లక్షల మందికో లేకపోతే ఒక 10 లక్షల మందికి వెళ్ళచ్చు, ఒక 10 మిలియన్ మెంబర్స్ చూడొచ్చు. కానీ నాగబాబు గారు చెప్పడం వల్ల రివ్యూ చెప్తున్నట్టు రా, క్వశ్చన్ రాలేదు తమ్ముడు, ఏ నువ్వా? అందుకే మైక్ ఇచ్చా నీకు. బ్రో విషయం ఏంటంటే ఆ బ్రో ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఆన్సర్ చేస్తాను వినండి. అంటే తమ్ముడు ఏమనుకుంటున్నాడంటే, నాగబాబు గారు లాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడితే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది కదా, అలాంటి పర్సన్ ముందుకు వచ్చి మాట్లాడితే ఇంకా ఉపయోగపడుతుంది కదా, అలాంటి పర్సన్ ఎందుకు వెనకడిగేస్తున్నారని మనోడు అభిప్రాయం. దాని ఒక మొక్క తేల్చలేకుండా ఎక్స్ప్లెయిన్ చేశాడు పాపము, తప్పేం లేదు. నేనేమంటానంటే తమ్ముడు, నాగబాబు గారు చెప్పిన ఇప్పుడు నాగబాబు గారినే పట్టుకొని కూర్చోన్నారా పెద్ద మీడియా వాళ్ళు? అనుసయం తీసుకొని వస్తున్నారా? ఎవరిని పట్టుకోన్నారో వాళ్ళ గురించే మాట్లాడాలి, అర్థమవుతుంది నేను చెప్పేది. ఆయన వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది అయింది, అవునా? కానీ ఇప్పటికీ జరిగేది ఎవరి గురించి? అక్కడ అనసూయ గారి గురించి, అవునా కదా? సో నేనేమన్నా అంటే ఫస్ట్ ఎవడైతే నేను తోపురా అని చెప్పేసి ఫ్రీడమ్ గురించి వచ్చి మాట్లాడారో దీని గురించి కూడా వీళ్ళు మాట్లాడాలంటున్నా. వీళ్ళు మాట్లాడాలి, నాగబాబు గారు మాట్లాడాలి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలి. ఎవరైతే ముందుకు వచ్చి స్పందించారు కదా ప్రతి ఒక్కరు, ఇది పెద్ద ఇది అనేసి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దీని గురించి కూడా స్పందించమనండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఇంకోటి కూడా చెప్తున్నా అండి, కొంతమంది ఇంకా హైట్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? నానేసి నాకు భయపడి స్పందించట్లేదా, లేకపోతే వాడెవడో డాష్ బయట పోయే కుక్కలాగా అని చెప్పేసి ఏమన్నా కుక్క మరుగుతుంది కదా అలాగే అని చెప్పి స్పందించట్లేదా? ఒక చిన్న డౌట్ అయితే నాలో ఉంది, దానికి ఆన్సర్ మన ప్రజలే ఇవ్వాలి. అందుకే స్పందించట్లేదేమో కొంతమంది. కానీ మనం స్పందించాలి, ఎందుకంటే అలాంటి కుక్కలు మళ్ళీ పుట్టుకోరాకూడదు.
ఒక పిచ్చి కుక్కని అక్కడికక్కడికే కొట్టి దానికి మంది ఇచ్చేసి పక్కన పెడితే ఇంకో పిచ్చి కుక్క పుట్టుకు రాదు కదా. అలా కాకుండా పోనీ పిచ్చి కుక్కను వదిలేస్తే ఏమవుతుంది, ఇంకొంతమంది పోయి కరిచి అందరు పిచ్చి లేపుతుంది. అది చేయనీయకుండా ఆపాలి. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీరు డైరెక్ట్ మా అనసూయ గారికి డైరెక్ట్ సవాల్ విసరొచ్చు కదా. మీరు రండి మేడం డిబేట్ నేను మాట్లాడతాను మీతోటి ఎంతవరకు. భయ్యా నీకు క్వశ్చన్ తెలుసా, అనసూయ స్టార్టింగ్ మెసేజ్ చేసి వదిలేస్తే దాన్ని ఇప్పటికీ పిచ్చోళ్ళలాగా మనమే హ్యాపీగా ఆమెను పైకి లేపుతున్నాం కానీ ఆమె లేపుకోవట్లా. అది పిచ్చోళ్ళం మనం. ఇప్పుడు నేను మళ్ళీ సవాల్ ఇస్తే దాన్ని ఇంకా పైకి లేపినట్టు అవుతుంది, ఆమెకి క్రేజ్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఆ పిచ్చి పని మనం చేయొచ్చా? నాగేశ్వర గారు ఎవరు తమ్ముడు, నీకు అర్థం కావట్లేదేమో తమ్ముడు. నువ్వు ఇంకా అనసూయ దగ్గర నువ్వు ఫ్యాన్ ఏమో, ఆ ఫేమ్ చేద్దాం అనుకుంటున్నావు. ముందు ఇక్కడ ఉన్న పిచ్చి కుక్క గురించి మాట్లాడు, నాగేశ్వర గారి గురించి. అర్థవుతుందా? వాడు గురించి మాట్లాడు, వాడిని ముందు దింపు. ఎందుకంటే వాడు అనసూయ గారు ఓన్లీ బట్టల గురించి ఫ్రీడమ్ గురించి మాట్లాడారు. ఈయన నాగేశ్వర అట కాదు, ఊరు మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి పట్టించుకోవాలి మనం? మరి ప్రతి దానికి మనం కూడా పిచ్చోళ్ళలాగా ఎగిరిపోకూడదు బ్రదర్. ఎక్కడ స్పందించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఆగాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలా. మీరు ఇంకా నాగేశ్వర వస్తుంది బాబోయ్, అదే అనసూయ గారి గురించి మీరు పట్టుకొని కూర్చుంటే ఎట్లా చెప్పండి? అనూషణ గారి గురించి మాట్లాడండి తమ్ముడు. నేను ఇచ్చిన రివ్యూ చూసుకో తమ్ముడు, మిలియన్ వ్యూస్ లో ఉంటాయి. అనసూయ గారి గురించి మాట్లాడింది. నీకు ఒకవేళ నేను స్పందించలేదని ఎక్కడైనా అనిపిస్తే ప్లీజ్ విజిట్ యూట్యూబ్ ఛానల్. మాట్లాడలేదు ఇంకా ఓకే.